పరిణామ క్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆషామాషిగా జరిగే విషయం కాదు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. నాయకులకు పరిమితులు ఉంటాయి, ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలీదు. రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయమే, నా అభిప్రాయం అయితే కాదు. వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, నేను విభేదించవచ్చు. ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను. ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా, గవర్నర్గా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు, ప్రస్తావించిన అంశాలు అందులో ఉండొచ్చు. మేబీ కాంట్రవర్సీస్, లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇండిస్క్రీట్, అందులో ఏముందో నాకు తెలీదు. ఏదేమైనా తెలుగు వాళ్ళ ప్రభావము, తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్నా పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి ఏదైనా విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు.